హాయ్ హలో అందరికీ నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ అయితే మేము సినిమాకి అయితే వచ్చామన్నమాట. ఎక్కడంటే మన పార్వతీపురం మన్యం జిల్లాలోని శ్రీ సినిమాస్ అనే ఒక మూవీ థియేటర్ అయితే రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు. సో అక్కడికైతే మేము మూవీకి వెళ్ళాలని అయితే అనుకున్నాం. అండ్ ఆల్సో రీసెంట్గానే జూనియర్ మూవీ అయితే రిలీజ్ అయింది. అది ఎవరు మన శ్రీలీల మూవీ. సో వెళ్ళకుండా ఉంటామా అలా అని చెప్పి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాం. అండ్ అసలే శ్రీలీల అంటే అమ్మ గ్రేస్లో ఉంటారు కదా అందరూ. మేము ఇంకా వైరల్ వయ్యారి చూసిన తర్వాత ఇక లేదు ఖచ్చితంగా అయితే మూవీకి అయితే వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాం. అండ్ ఆల్సో సినిమా థియేటర్కి అయితే చేరుకున్నాం. మేము ఇదే ఫస్ట్ టైం మళ్ళీ శ్రీ సినిమాస్కి రావడం. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందని అయితే అనుకున్నాం. బట్ అంత కన్ఫ్యూజన్గా అయితే లేదు, ఫుల్ క్లారిటీగా ఉంది. అండ్ ఆల్సో సినిమా థియేటర్ ముందైతే టికెట్ కౌంటర్ అయితే ఉంది. కన్ఫ్యూజన్గా ఉంటుంది అనుకున్నా బట్ లేదు. అండ్ టికెట్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ అయితే వస్తుంది. సో మేము ఆ లిఫ్ట్ని తీసుకుని థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళటం జరిగింది. మేమైతే థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అక్కడికి వెళ్ళిన వెంటనే 2 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. ఒక స్క్రీన్లో జూనియర్ మూవీ అయితే ఆడుతుంది, ఇంకో స్క్రీన్లో అయితే ఫెంటాస్టిక్ 4 ఆడుతుంది. ఇంతకు నేను మీకు ఇంకో ట్విస్ట్ చెప్పాల్సింది ఏముందంటే, మేము జూనియర్కి వెళ్ళాలి అని అనుకున్నాం. బట్ సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత అయితే జూనియర్కి కాకుండా ద ఫెంటాస్టిక్ 4కి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి మేమైతే ఫెంటాస్టిక్ 4 టికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే శ్రీ సినిమాస్ యొక్క స్నాక్స్ కౌంటర్. ఇదైతే పాప్కార్న్ కౌంటర్ అనమాట. అండ్ ఇదైతే చాలా బాగుంది, ఎందుకంటే నేను చూసిన వాటన్నిటికల్లా ఇదైతే నాకు బెస్ట్గా అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు నేను వెళ్ళిన ఏ సినిమా మూవీ థియేటర్స్లో కూడా లిఫ్ట్ అనేది లేదు. ఇక్కడ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు లోపలికి వెళ్ళక కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. 2 స్క్రీన్స్ కూడా దాంతో ఒకటి ఆపోజిట్గానే ఉన్నాయి. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అండ్ ఆల్సో స్నాక్స్ కూడా బాగానే ఉన్నాయి అక్కడ. అండ్ మేమైతే ఏమాత్రం లేట్ చేయకుండా టికెట్ తీసుకున్న వెంటనే మేమైతే ఎంటర్ అయిపోయాం సినిమా థియేటర్లోకి. అండ్ ఫెంటాస్టిక్ 4కి అయితే. అండ్ ఇక్కడ మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళినప్పుడు అక్కడైతే అంతగా ఎవరు క్రౌడ్ కూడా అంతగా లేదు. సో మేమే అయితే ఫస్ట్ వెళ్ళాం. సో మేము మాకు కేటాయించిన సీట్స్ని వెతుక్కుని మేమైతే అక్కడ కూర్చోవడం జరిగింది. అండ్ ఆల్సో నేను మీకు ఇక్కడైతే సినిమా థియేటర్ అయితే చూపిస్తానమాట. అండ్ ఆల్సో శ్రీ సినిమాస్కి రావడం అయితే మాకు ఇదే ఫస్ట్ టైం. సో ఎలా ఉంటుందో లోపల అని అయితే మేము అనుకున్నాం. బట్ మేము అనుకున్న దానికన్నా అయితే చాలా బెటర్గా ఉంది. సీట్స్ కూడా చాలా చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో మేమైతే మూవీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నేనైతే మీకు సినిమా థియేటర్ అయితే చూపిస్తానని చెప్పాను కదా, ఇది కొంచెం చూసేయండి. ఇదైతే శ్రీ సినిమాస్ యొక్క సినిమా థియేటర్ అనమాట. 2 స్క్రీన్లో ఒక స్క్రీన్ ఇది. అండ్ మేమైతే మూవీ అంతా చూసిన తర్వాత మేము అసలే హాస్టల్స్ కదా, హాస్టల్కి తిరిగి వెళ్ళిపోవాలి. సో అందుకని మేమైతే మూవీ ఎండ్ అయిన వెంటనే మేమైతే మా హాస్టల్కి అయితే బయలుదేరిపోయాం. సో మేము చూసిన మూవీలో కొన్ని క్లిప్స్ మీకోసం. అండ్ ఆల్సో మేమైతే మా మెమొరబుల్ మూమెంట్స్ కోసం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. అండ్ అలానే అక్కడ శ్రీ సినిమాస్ యొక్క అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు కూడా వెళ్ళండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ వీడియోలో అన్ని థియేటర్ల గురించి నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో నేను వెళ్ళి మీకు స్వయంగా చూపిస్తా థియేటర్స్ అయితే ఎలా ఉంటాయో. అన్నీ బాగానే ఉంటాయి. అండ్ కాకపోతే శ్రీ సినిమాస్ మాత్రం లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకైతే నెక్స్ట్ వీడియోలో అన్ని థియేటర్ల గురించి చెప్తా ఉంటా. బాయ్ బాయ్.